రండి. మన ధ్యానాన్ని మనం కొనసాగించడానికి మరి నిన్నటి దినంలో మనం కొన్ని సాతాను యొక్క కుయుక్తుల గురించి చెప్పుకుంటా వచ్చాం. మరి శ్వాసన గురించి, లోకంలో విలువలతో కలిసిపోవడం గురించి, అబద్ధాల గురించి, దేవుని యొక్క సత్యాన్ని ఏ విధంగా సత్యం నుంచి ఏ విధంగా మనల్ని తప్పిస్తాడు అనేటువంటి విషయం గురించి మనం చూసాం. అంతేకాకుండా మన అనుదిన జీవితంలో అనేక రకాలైనటువంటి విషయాలను చూపించి మనల్ని ప్రార్థన నుంచి మరి దేవుని వాక్యాన్ని చదువుకోవడం నుంచి మరలుస్తాడు అనే విషయాలను కూడా మనం చూస్తాం. అయితే ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు చూద్దాం. చూసినట్లయితే మరి సాతానుడు డివిజన్స్ అంటే విడగొడతా ఉంటాడు. మరి మన యొక్క సంబంధ బాంధవ్యాలను విడగొడతా ఉంటాడు. కేవలం మన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు మాత్రమే కాదు, కానీ మరి చర్చెస్ ను కూడా విడగొడతా ఉంటాడు. మనం చూస్తుంటాం. మరి ఆయన సాతానుడు మాస్టర్ డిసీవర్, అంటే మోసగించే వాళ్ళల్లో ప్రథముడు. ఎంతగా మరి మోసపోవటం అనేది జరుగుతూ ఉంటుందంటే దేవుని విషయమై కూడా మరి దేవుని విషయమై రకరకాలైనటువంటి అవగాహనలు కల్పించడం ద్వారా మరి చర్చలను కూడా విడగొడతాడు. అంటే నా సిద్ధాంతం ఇది, నీ సిద్ధాంతం ఇది అనేటువంటి ఒక విషయాన్ని మరి మన ముందుకు తీసుకొని వచ్చి మరి చర్చలు కూడా విడగొడతాడు. అందుకని పౌలు భక్తుడు మరి హెచ్చరిక చేస్తాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి 14-15 వరకు చూస్తే కనుక మరి వాడు వెలుగు దూత వేషం వేసుకుని వచ్చి సంఘాల్లో దూరుతున్నాడు అని. అంటే దేవదూత వల్లే కనిపిస్తాడు, ఆ వేషంలో ఉంటాడు. కానీ మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే మరి ఈవెన్ భక్తులు కూడా, దేవుని యొక్క బిడ్డలు కూడా మరి నిజమైనటువంటి దేవదూత ఏమో అనేటువంటి ఒక అయోమయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. అది చూస్తే సాతాన్ని వెంబడించే వాళ్ళు చర్చిల్లో ఎంతమంది ఉంటారో. అందుకనే అంటాడు 1 తిమోతి 4:1 మరి డాక్ట్రిన్స్ ఆఫ్ డెమన్స్ అంటాడు. అంటే దయ్యపు సిద్ధాంతాలని, తప్పుడు సిద్ధాంతాలని ప్రచారం చేసే వాళ్ళు చర్చిల్లో ఉంటారంటాడు. అంతేకాకుండా మరి మత్తయి సువార్త 7:15 కనుక మనం చూసినట్లయితే తోడేళ్ళు చర్మం కప్పుకున్నటువంటి గొర్రెలు అని అంటాడు. అంటే సాతానుడు మనుషుల్ని ఏ రకంగా మరి నాశనం వైపుకు నడిపిస్తాడు అంటే మరి దేవుని యొక్క సత్య సిద్ధాంతాల నుంచి వేరుపరిచి కొత్త విషయాలని మైండ్లో పెట్టి ఆ కొత్త విషయాలని, బైబిల్లో లేనటువంటి విషయాలు లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి విషయాలని వక్రీకరించి మరి విడగొడతా ఉంటాడు అన్నమాట. మరి ఆ విధంగా మరి సాతానుడు మరి ఎంతో శక్తిమంతుడు అవుతా ఉన్నాడు. నిజమే. మరి ఈ దినాల్లో కూడా రిలేషన్షిప్ చూస్తా ఉన్నట్లయితే కనుక, సంబంధ బాంధవ్యాల్లో చూస్తా ఉన్నట్లయితే ఎన్ని రకాలైనటువంటి అంతరాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంటది. సాతానుడు ఏం చేస్తున్నాడు వ్యక్తుల యొక్క జీవితాల్లో అనేటువంటి విషయం అర్థమవుతా ఉంటది. వాడు విడగొట్టేవాడుగా ఉంటాడు, కలిపేవాడుగా ఎప్పుడు కూడా ఉండడు. సో ఈవెన్ కుటుంబాల్లో ఉన్నటువంటి రిలేషన్స్ మాత్రమే కాదు, చర్చిల్లో ఉన్నటువంటి రిలేషన్స్ మాత్రమే కాదు, కానీ అసలు మానవ జాతిలో ఉన్న సంబంధాలన్నిటినీ కూడా విడదీసేటువంటి వాడుగా ఉంటాడు సాతానుడు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు కాబట్టి మరి ఆ విధంగానే అబద్ధాల్లోనే ఉంచుతా ఉంటాడు.
మరి సత్యాన్ని ఎరగనీయకుండా మనుషుల్ని వేరు చేస్తా ఉంటాడు. సత్యాన్ని ఎరగనీయకుండా మనుషుల యొక్క కన్నులు మూస్తా ఉంటాడు అన్నమాట. మరి ఆ వివేచన వరం లేకుండా మనం సాతాను యొక్క పనుని మనం గుర్తించలేం. మరి చూసినట్లయితే ఆ మరి ఆ వివేచన వరం లేకపోతే కనుక మనల్ని మనం ఈజీగా చాలా సులభంగా మరి మిస్లీడ్ అయిపోతాం అన్నమాట. అంటే ఉన్న వెళ్ళవలసినటువంటి మార్గం కాకుండా వేరే మార్గంలోకి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి మరి సాతాను యొక్క మరి ప్రణాళికలు చూసినప్పుడు తను ఎంత ఎంత గొప్ప మోసగాడో, ఎంత గొప్పగా మోసం చేస్తాడో, మరి రిలేషన్స్ లో ఎంత గొప్పగా మోసం చేస్తాడో, మన చర్చెస్ లో సంఘాల్లో ఎంత గొప్పగా మోసం చేస్తాడో మనకు అర్థమవుతా ఉంటుంది. కాబట్టి ప్రభుని అడగాల్సింది ఏంటి అని అంటే మరి మనకి విచక్షణ అనేటువంటి వరం, వివేచన వరం అని అంటారు. ఆ వరాన్ని ఇమ్మని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో కూడా వివేచన కలిగి మరి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడుచుకున్నప్పుడు మనం ఆ శాతాన్ని యొక్క కుయుక్తుల నుంచి మనం బయటపడగలుగుతాం. లేనట్లయితే ప్రతి చోట కూడా విడగొట్టడం అనేది సాతాను యొక్క మరి కుయుక్తి లేకపోతే స్ట్రాటజీ. మరి తర్వాత మనం చూస్తే కనుక వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా కల్పించుకుంటాడు సాతానుడు అని మనం చూస్తే చాలా సార్లు మన జీవితంలో ఒక నిరుత్సాహాన్ని, ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్ని కల్పించడం ద్వారా మరి మన వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని, మరి నాశనం చేయాలని కోరుకుంటా ఉంటాడు. నిజమే, మన జీవితంలో ఈ రెండు విషయాలు వస్తున్నాయి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మరి ఈ సాతానుడు మన యొక్క వ్యక్తిగత జీవితం మీద, మన మైండ్ మీద, మన ఆలోచనల మీద, లేకపోతే మన జీవిత విధానం మీద మరి అటాక్ చేస్తా ఉన్నాడు, దాడి చేస్తా ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే దేవుడు మనకి చక్కటి ఆదరణను, నిరీక్షణను, ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి దేవుడు. దానికి వ్యతిరేకంగా మన జీవితాల్లో అనేక విషయాల గురించో లేకపోతే ఒక విషయం గురించో నిరుత్సాహపడుతున్నాం, లేకపోతే నిరీక్షణ సన్నగిలిపోయినటువంటి విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తున్నాము అని అంటే ఏంటి అంటే మరి అది సాతాను యొక్క కుయుక్తి. కొన్నిసార్లు చాలా ఈజీగా మనం అందులో పడిపోతా ఉంటాం, చాలా ఈజీగా మన నిరీక్షణ కోల్పోతా ఉంటాం. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఎంతో గొప్ప నిరీక్షణని మరి మన జీవితంలోంచి పోగొట్టుకుంటా ఉంటాం. మరి దేవుని యొక్క ప్రణాళికని ఎరగకుండా నేను అడిగినది ఆలస్యం అయిపోతున్నాను, నేను అడిగింది జరగలేదనో, లేకపోతే మరి ఇంకో దాన్ని అనుకుంటా మనం నిరుత్సాహపడతాం. అంతేకాకుండా మరి మనం నిరీక్షణ లేనటువంటి జీవితంలోకి వెళ్తాం. ఎన్ని విషయాల్లో మనం నిరీక్షించకుండా మన తలంపుల్ని మనం నెరవేర్చుకుంటామో ఆలోచించండి. మరి సాతానుడు ఏం ప్రోత్సహిస్తాడంటే దేవుడు ఏం చెప్తాడులే నీతో, ఇదిగో చూడు ఈ సమస్యకి ఈ యొక్క మరి సమాధానం ఉంటది, ఈ సమస్యకి ఇదిగో ఇట్లా వెళ్తే ఈ సమస్య పరిష్కరించబడుతుంది, ఇలా చేస్తే నీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని రకరకాలైన ఆలోచనలు మన మైండ్ లోనికి తీసుకుని వచ్చి పెడతాడు. తద్వారా మన జీవితంలో మనం దేవుని యొక్క మరి ఆసరాన్ని వదిలేసి మన సొంత శక్తి మీద మనం ఆధారపడతాం. మరి ఎందుకు అంటే ఆల్రెడీ మనం మనలోకి నిరుత్సాహపడటం, ఒక విషయాన్ని గురించి నిరుత్సాహపడటం, ఒక విషయాన్ని గురించి మరి నిరీక్షణ లేకుండా ఉండటం అనేది ఆల్రెడీ వచ్చింది. కాబట్టి దాంట్లోనే మరి కొనసాగి దేవునికి దూరం అవ్వాలి అని సాతానుడు కోరుకుంటా ఉంటాడు. ఆ విధంగా చేయడం ద్వారా మరి ఒక విశ్వాస యొక్క జీవితాన్ని మెల్లమెల్లగా ఆక్రమించుకొని సంపూర్ణంగా ఆ విశ్వాసని దేవుని యొక్క పరిధిలోంచి లాగేయాలి అని ఇష్టపడతాడు. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనము సాతాన్ని అనుమతించకుండా ఆ విషయాలు మన జీవితంలో జరగవు. నిజమే, ఆయన అంటాడు కదా, ప్రభువారు అంటారు కదా, నా గొర్రెల్ని
నా చేతిలోంచి ఎవ్వరు కూడా అపహరించని అరరు. మరి నిజమే, ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎంతగా నిరుత్సాహపడినా, ఎంతగా నిరీక్షణ లేనటువంటి జీవితంలోకి వెళ్ళినా సరే, దేవుని దగ్గర నుంచి మనెవ్వరు కూడా అపహరించలేరు. దేవుని ప్రేమ నుంచి మనెవరు కూడా వేరుపరచలేరు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి తనానికి, నిరుత్సాహానికి మందు ఏంటి అంటే దేవుని సన్నిధి. అంతే తప్ప సాతానుడు మన యొక్క హృదయాల్లో, మన బుర్రలో, మన మైండ్ లో కల్పించేటువంటి ఆలోచనలకి తావిచ్చి వాటిని ఎంటర్టైన్ చేయడం ద్వారా, వాటిలో జీవించడం ద్వారా, లేకపోతే వాటిని చేయడం ద్వారా మనం మన జీవితాన్ని మరింతగా కృంగజేసుకుంటాం తప్ప మరి మనం ఎప్పుడు కూడా ఆ మనం బెటర్ చేసుకోలేం. కానీ దేవుణ్ణి ఆశ్రయించడం వలన మన జీవితాల్లో ఉన్నటువంటి నిరుత్సాహము, మన జీవితాల్లో ఉన్నటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితి, సాతానుడు కల్పించేటువంటి ఆ పరిస్థితులు, మరి సాతాను ద్వారా వచ్చేటువంటి మరి అనేక రకాలైనటువంటి విషయాలు మన జీవితం నుంచి మరి దేవుడు మరి దూరపరచడానికి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనం దాన్ని దూరపరచుకోగలుగుతాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతే తప్ప మరి ఎప్పుడైతే మనకి నిరుత్సాహం వస్తా ఉందో విషయాల గురించి, ఎప్పుడైతే నిరీక్షణ లేకుండా మనం వెళ్ళిపోతా ఉన్నామో చాలా జాగ్రత్త. సాతానుడు పని చేయడం మొదలు పెట్టాడు, చాలా దూరం మనం తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనే విషయాన్ని గుర్తించాలి. వెంటనే దేవుని వద్దకి మనం రావాలి. కాబట్టి ఈ 2 విషయాలు కూడా మన జీవితంలోకి వస్తున్నాయి అంటే మనం వాటిని వ్యతిరేకించడం మొదలు పెట్టాలి. అప్పుడే మనం మరి సాతాను యొక్క కుయుక్తుల నుంచి బయటపడగలుగుతాం, మనం మరి సంరక్షించుకోగలుగుతాం. తర్వాత చూసినట్లయితే కనుక ఇంకొక విషయాన్ని సాతానుడు మనలోకి తీసుకొని వచ్చే విషయం ఏంటి అంటే మరి దేవుని ప్రేమను శంకించటం, దేవుని యొక్క వాగ్దానాలను శంకించటం అనేటువంటి విషయాల్ని మన జీవితంలోకి, మన హృదయంలోకి చొప్పిస్తా ఉంటాడు. ఒక రోజులో ఇది అయిపోదు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా ఓపికతో, సహనంతో పనిచేస్తుంటాడు మన మీద. మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుని యొక్క ప్రేమను శంకించడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క వాగ్దానాలని శంకించడానికి, అనుమానించడానికి మనల్ని ప్రేరేపిస్తాడు. ఏంటి ఈ పరిస్థితులన్నీ, ఏంటి ఇదేంటి, అదేంటి, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? మనతో కూడా అదే అంటాడు, ఇది నిజమా అని అంటాడు అనమాట. అవతో అన్నట్లుగానే దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు ఇది ఎందుకు జరిగేది, నీకు ఎందుకు ఈ నష్టం వచ్చేది, నువ్వు అడిగిన దాన్ని ఎందుకు పొందుకోలేకపోయేదానివి, నీకెందుకు ఈ కష్టం వచ్చేది, ఆయన నీతో ఉంటే గనక నువ్వు ఎలా ఎందుకు ఉండేదానివి. ఇట్లాంటి మాటలు మన చెవిలో మనకు తెలియకుండానే గుసగుసగా మాట్లాడి మనం దేవుని యొక్క ప్రేమను శంకించేటువంటి పరిస్థితికి తీసుకొని వెళ్ళిపోతాడు. నిజంగా దేవుడు నా మొర వింటలేదేమో, నా యొక్క ప్రార్థన వింటలేదేమో, నాకు జవాబు ఇవ్వడేమో, మరి దేవుడు నాకు మరి నా పట్ల ప్రేమ కలిగి లేడేమో, నన్ను ప్రేమించటం లేదేమో అనేటువంటి మరి విషయాల్లో మరి డౌట్ పెడతా ఉంటాడు అన్నమాట మనని. అంతేకాకుండా మరి పూర్వం ఆయన చేసిన వాగ్దానాలు చూసావా, నీకు వాగ్దానం చేసావని నువ్వు అనుకుంటున్నావు కానీ అవి నెరవేరలేదు, అది చేయలేదు అని మరి ఎంతో ఎంతో డౌట్ని క్రియేట్ చేస్తాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలని మనం నమ్మకుండా చేస్తాడు, వాటి మీద ఆధారపడకుండా చేస్తాడు, వాటిని గట్టిగా పట్టుకోకుండా చేస్తాడు. అటువంటి పనులన్నీ కూడా మన జీవితాల్లో మరి సాతానుడు చేసే పనులే. మరి ఆ యొక్క వాగ్దానం మీద నిలకడక లేకుండా, మరి సహనంతో లేకుండా మరి మన జీవితంలో ఒక అనుమానం అనే విత్తనాలను వేసి వాటిని పెంచి పోషిస్తూ ఉంటాడు అన్నమాట. మరి అందుకనే మన జీవితంలో మనం ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి అనంటే అవి మనలోంచి పుట్టినవి కాదు, సాతానుడు మనలో కలిగిస్తున్నవి అనే విషయాన్ని గమనించుకోవాలి. మరి దేవుని యొక్క ప్రేమను మనం శంకిస్తున్నాము అనంటే, మనం అర్థం చేసుకోవట్లేదు అనంటే మరి మనం మరి సాతాను యొక్క గ్రిప్పులోకి వెళ్తా ఉన్నామా అని, ఆ యొక్క సాతాను గుప్పెట్లోకి మనం వెళ్తా ఉన్నామేమో అనే విషయాన్ని పరీక్ష చేసుకోవాలి. నిజమే, ఈ యొక్క కుయుక్తిని మన జీవితాల్లో మరి ఉంచి మన జీవితాల్లో
మరి దేవునికి దినదినం దగ్గర అవ్వాల్సినటువంటి మనం ఆ వైపుకి జరగకుండా మన ఆపటానికి నానా శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉంటాడు సాతానుడు. అంటే నువ్వు ప్రతిదినం దేవునికి దగ్గర అవట్లేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు, లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని జీవించలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి అంటే సాతానుడు నీలో పెట్టేటువంటి ఆ గొప్ప అనుమానమే. ఆ గొప్ప అనుమానాన్ని మరి అదే పెద్దగా చేసి మరి మన ఎదుట ఉంచుతాడు. మన ఎదుట ఉంచి మరి ఆయన వాగ్దానాన్ని నమ్మకుండా ఉండినట్లుగా మనం చేస్తాడు. అపనమ్మిక పుట్టిస్తూ ఉంటాడు అన్నమాట. మరి ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏడవదిగా చూసినట్లయితే కనుక ఇది ఇది అనుదినం మన జీవితంలో జరిగేది గర్వం. మనం అనుకుంటాం మరి మనం చాలా విధేయత కలిగిన వాళ్ళం, డౌన్ టు ఎర్త్, అసలు ఆ, ఆ, చాలా విధేయత మన జీవితాల్లో ఉంది, మనం ఎంత గొప్ప విధేయులంగా ఉంటామో అని మనం అనుకుంటాం. కానీ చూసినట్లయితే కనుక మన యొక్క జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉంచేస్తాడు. అది గర్వం అని కూడా మనకు అర్థం కాదనమాట. అది గర్వం అని కూడా అర్థం కాదు. ఇది మనలో ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ అంటే ప్రతి జబ్బుకి ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, ఆ లక్షణాలను చూసే మనం జబ్బుని గుర్తిస్తాం. అలాగే మనకి గర్వం ఉంది అని కనపడకుండానే, మనకు తెలియకుండానే మనం జీవిస్తూ ఉంటాం. దాని తాలూకా మరి ఆ యొక్క లక్షణాలు ఎక్కడ కనపడతాయి అంటే చాలా విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడం, చాలా భక్తిగా కనిపిస్తాము, మరి దేవుని మందిరంలో భక్తిగా కనిపిస్తాము, విశ్వాసుల గుంపులో భక్తిగా కనిపిస్తాము, అన్ని బాగుంటాయి. కానీ దేవుని మీద ఆధారపడటం అనే విషయంలో ఎంతగా మనం అపజయం విజయవంతం కాని జీవితాన్ని జీవిస్తామంటే అది మనకే తెలియదు అనమాట. మన మీద మనం ఆధారపడతాం అంటే మన శక్తియుక్తుల్ని మనం నమ్ముతాం. చాలా మంది విశ్వాసులు హృదయంలో వీటిని నమ్ముతారు. వారికి ఉన్నటువంటి తెలివితేటల్ని, వారికి ఉన్నటువంటి శక్తిని, యుక్తిని, డబ్బుని, లేకపోతే అధికారాన్ని, బలగాన్ని వీటన్నిటిని నమ్ముకొని ఉంటారు. అవి సమయం వచ్చే వరకు కూడా బయటపడం. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా దేవుని దగ్గర నేల మట్టుకు తగ్గించుకుంటున్నాం, అసలు మనకి ఇంచిత్ గర్వం కూడా లేదు అని అనుకుంటాం. కానీ ఆయా సమయాలు వచ్చినప్పుడు మనం ఎంచుకునేటువంటి పద్ధతులు ఉంటాయి చూసారా మన జీవితంలో, అవి ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటామనంటే మన మీద మనం ఆధారపడటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంటది. దేవుని మీద ఆధారపడటం కంటే మన శక్తిని, మన యుక్తిని, మన బలాన్ని, మన ధనాన్ని, మనల్ని మనం నమ్ముకోవటం అనేది స్పష్టంగా బయటపడుతుంది. ఇదేంటి అనంటే మరి మన హృదయపు లోతుల్లో ఉన్నటువంటి గర్వం. నిజమే, ఈ గర్వమే అసలు సాతానుని పడేసింది. మరి ఆ గొప్ప దేవదూతని సాతానుడుగా మార్చింది ఏంటి అంటే గర్వమే. మరి దాన్నే మన మీదకి ప్రయోగిస్తా ఉంటాడు సాతానుడు. ఎందుకంటే తను అలాగే పడిపోయాడు కాబట్టి మనందరం కూడా అలానే పడిపోవాలి అని మరి మనకి ఆ గర్వం అనేటువంటి లక్షణాన్ని మన జీవితంలో దాగి ఉండినట్లుగా ఉంచుతాడు. అది బయటికి కనపడదు. ఎంత సాత్వికంగా ఉంటారో, ఎంత నిదానమో, ఎంత మరి అసలు నేల మట్టుకు తగ్గించుకునేటువంటి వ్యక్తులు, లేకపోతే ఎటువంటి కుటుంబమో, ఎంత వినయమో అన్నట్లుగానే ఉంటాం మన అందరం. కానీ విషయాలకు వచ్చేటప్పటికి మరి అది ఆ గర్వం అనేటువంటి లక్షణం బుస్సుమని పైకి వస్తుంది అనమాట. అంటే నాకు రాదా, నాకు తెలియదా, నేను చేయలేనా, నాకు శక్తి లేదా, నాకు తెలివితేటలు లేవా, నేను అనేటువంటి మాటని మాట్లాడతాం. ఈ నేను అనేటువంటి మాట ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాతాను యొద్ద నుంచే. ఆ గొప్ప దేవదూత సంగీతంతో మరి దేవుణ్ణి సంతోషపెట్టేవాడు. మరి తన రెక్కలు కొద్దిగా కదిలితే దాంట్లోంచి మరి ఎంతో గొప్ప సంగీత ధ్వని వచ్చేదంట. మరి తన రెక్కలు
పూర్తిగా కదిలిస్తే అసలు పరలోకం అంతా మైమర్చిపోయేదంట. అటువంటి దేవదూత ఒకరోజు అనుకున్నాడంట, ఏంటి పద్దాక ఈ దేవునికి పాటలు పాడేది, ఈ దేవునికి సంగీతం వినిపించేది, అసలు నాకు ఇంత గొప్ప క్వాలిటీ, అందరూ మైమరిచిపోయేటువంటి క్వాలిటీ నాకుంటే నేను ఆ క్వాలిటీని దేవుణ్ణి అందరూ సేవించడానికి ఎందుకు ప్రోత్సహించాలి? నేనే ఆయన కంటే ఎక్కువ. నా యొక్క రెక్కల్లోంచి ఎంత గొప్ప సంగీతం వస్తా ఉంది. ఆ రెక్కలు మరి కొద్దిగా బయటకు తీస్తే మిరుమిట్లు గొలిపేటువంటి వెలుగు వస్తా ఉంది. మరి మైమరిచిపోయే సంగీత ధ్వనులు వస్తా ఉన్నాయి. నాకున్నటువంటి ఈ యొక్క ఆధిక్యతలు ఎవరికైనా ఉన్నాయా, ఈవెన్ దేవునికైనా ఉన్నాయా అని అనుకున్నాడు. అంటే కిందకి ఏడవబడ్డాడు. ఆ ఏడవబడినటువంటి వాడు తన యొక్క జీవిత సారాన్ని మనలో చూసుకోవాలని ఇష్టపడతా ఉంటాడు. అందుకనే మరి కనిపించకుండా దాగి ఉండేటువంటి గర్వాన్ని మనలో పెడతాడు. ఎందుకంటే కనిపిస్తే సరి చేసుకుంటాం కదా, కనిపిస్తే మరి దేవుని దగ్గరికి వెళ్తాం కదా, విషయాన్ని అడుగుతాం కదా. కనిపించనివ్వడు, పైకి కనిపించదు ఆ యొక్క ఆ గర్వం. కానీ ఎప్పుడైతే విషయాలు వచ్చినాయో అప్పుడు మనం దేవుణ్ణి పక్కకు పెట్టేసి మన శక్తియుక్తుల మీద ఆధారపడటం అనేది మన జీవితంలో మనం చూస్తా ఉన్నప్పుడు మన హృదయపు లోతుల్లో ఉన్నటువంటి గర్వాన్ని ప్రోత్సహిస్తూ అటువంటి కార్యాలకి మనల్ని బలపరిచేవాడు ఎవడు అంటే సాతానుడే. సాతాను యొక్క యుక్తి చేత మనం పట్టబడతా ఉన్నాము ఆ విషయాల్లో అనే విషయాన్ని మనం చాలా బాగా గమనించాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి విషయాల్ని దేవుని మీద వదిలిపెట్టకుండా మరి గర్వంతో నీ సొంత శక్తి మీద ఆధారపడతా ఉన్నావో సాతానుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని అడ్డుకుంటా నిన్ను త్రోవ తప్పిస్తా ఉన్నాడు అనే విషయం గుర్తించాలి. మన జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని కూడా గుర్తించి మరి జాగ్రత్త పడాలి. కాబట్టి సాతానుడు కలగజేసే గర్వం, దాచి ఉంచే గర్వం మన జీవితంలో ఉందేమో చూసుకోవాలి. మరి మనం చాలా సాత్వికులమని మనం అనుకుంటాం, కానీ మన జీవితంలో సాత్వికత్వం కంటే ఎక్కువగా మరి అణిచిపెట్టబడినటువంటి గర్వం మన జీవితాల్లో ఉంటది. ఎందుకు అంటే మనం దేవుని మీద ఆధారపడటం అనే విషయాన్ని తృణీకరించి మనకున్నటువంటి విషయాల మీద, మన శక్తియుక్తుల మీద, మన యొక్క చాలా సార్లు మన బలగం మీద ఆధారపడతాం, లేకపోతే మన మీద మనకున్న తెలివితేటల మీద ఆధారపడతాం, మనకున్న ధనం మీద ఆధారపడతాం, లేకపోతే మనకున్న బంధుత్వాల మీద ఆధారపడతాం, మనకున్నటువంటి సోషల్ గా మనకున్నటువంటి పేరు మీద ఆధారపడతాం. సో ఇవన్నీ కూడా సాతానుడు మనలో కలగజేసేటువంటి ఆల్టర్నేటివ్ వేస్ అన్నమాట. అంటే ఇతర మార్గాలు, దేవుని మార్గం కాకుండా ఉన్నటువంటి ఇతర మార్గాలు అన్నమాట. అంటే దేవుని మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో మనం ప్రయాణించి మన పనిని మనం చేసుకున్నప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే మనం సాతాను యొక్క మరి అధికారం కింద నడుస్తా ఉన్నాం. గర్వం అనేది మన జీవితాల్లో ఏళ్తా ఉంది. నా జీవితం లోపల అణచిపెట్టబడినటువంటి గర్వం ఉంది, నేనే గుర్తించలేనటువంటి గర్వం ఉంది అనే విషయాన్ని మరి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాబట్టి ఆ విషయంలో మనం గమనించినప్పుడు మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత చూసినట్లయితే కనుక మన అందరిలో సాధారణంగా ఉండేది, మరి మనం అసలు అది సాతానుడు మన జీవితంలోకి తీసుకొస్తున్నాడు అనే విషయం కూడా గమనించలేనటువంటి విషయం ఏంటి అంటే భయం, ఆందోళన, ఫియర్ అండ్ యాంగ్జైటీ. అసలు ఈ రెండు విషయాలతో మనం నిండి ఉంటాం అన్నమాట. రోజంతా దినమంతా కూడా మనకి భవిష్యత్తును గురించినటువంటి భయం, భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన. ఎవరైతే దేవుని యందు సంపూర్ణంగా ఆనుకోరో వారికి ఈ రెండు విషయాలు వారి జీవితాల్లో కనిపిస్తాయి. మన భవిష్యత్తు గురించి భయం, మన పిల్లల భవిష్యత్తు గురించి భయం, లేకపోతే మన భర్త భవిష్యత్తు గురించి భయం, ఆందోళన. ఈ రెండు ఫియర్ అండ్ యాంగ్జైటీ అనేవి నిజానికి దేవుని వద్ద నుంచి వచ్చినాయి కాదు. ఇవి విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పదాలు. మరి అందుకనే అంటాడు కదా, ఎవరు నా మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంటాడు దేవుడు. అంటే
మనం ఆనుకోకపోవటానికి కారణాలు ఏంటి అంటే భయం. మన భవిష్యత్తును గురించినటువంటి భయాందోళనలు మనల్ని మరి ఆ మన మనలో కలగడానికి కారణం ఏంటి అంటే సాతాను యొక్క కుయుక్తి. రేపు పొద్దున్నే విషయాల్ని చూపిస్తాడు. రేపు అదవుతుంది, ఇదవుతుంది, ఇదెట్లా అదెట్లా అని ఆ విషయాల్ని మన ముందుకు తీసుకుని వచ్చి మన జీవితంలో భయాన్ని, ఆందోళనని మరి కలగజేసి మరి తన యొక్క తన యొక్క అధికారాన్ని మన జీవితంలో చూపిస్తా ఉంటాడనమాట. నిజానికి విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, అనుమానం ఉండదు. విశ్వాసం ఉన్న చోట ఆందోళన ఉండదు. ఎందుకంటే మనం విశ్వాసంతో మన అవసరతల గురించి ప్రభు మీద ఆనుకున్నప్పుడు మనకు భయం కలగదు, మనకు సమాధానం కలుగుతుంది. అందుకనే చాలా సార్లు బైబిల్లో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీకు సమాధానం కలుగును గాక, సమాధానం విస్తరించును గాక, సమాధానం అగును గాక. ఇట్లాంటివి దేవదత్తులు కనపడినప్పుడు కూడా మనం ఈ రకమైనటువంటి విషయ చూస్తూ ఉంటాం కదా. నీకు సమాధానం కలుగును గాక అనేటువంటి విషతో దేవదత్తులు మనుషులతో మాట్లాడారు. అంటే దేవుడు సమాధానానికి కర్త గాని మన హృదయంలో మరి శాంతికి సమాధానానికి ఇచ్చేవాడే గాని భయాన్ని, ఆందోళనని కలిగించేవాడు కాదు. కానీ సాతానుడు మన జీవితంలోనికి భయాలని, ఆందోళనని తీసుకుని వచ్చి భవిష్యత్తు ఇలా ఉంటది, అలా ఉంటది అని రకరకాలుగా చూపించి మరి మనల్ని దేవుని యొక్క దారిలోంచి పక్క తప్పించాలనేటువంటి కుయుక్తితో మన మీద పనిచేస్తా ఉంటాడు. కాబట్టి దేవుని మీద నమ్మకంతో కాకుండా భయంతోనూ, ఆందోళనతోనూ మనం ఏ విషయాలనైతే ఆలోచిస్తా ఉన్నామో ఆ విషయాలన్నీ కూడా దేవుని వద్ద నుండి వచ్చినవి కావు అనేది మనం గమనించాలి. అది సాతానుడి వద్ద నుండి వచ్చినవి. మరి అందుకనే మరి 365 సార్లు రాయబడి ఉందంట బైబిల్లో భయపడద్దు అనే విషయం. అంటే రోజుకు ఒక్కసారి దీన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి, రోజుకు ఒక్కసారి ఈ యొక్క వాగ్దానాన్ని తీసుకోండి అని పెద్దలు చెప్తా ఉంటారు కదా. మరి నిజమే, 365 రోజులు కూడా భయపడద్దు అనేది రాయబడి ఉంటే మనం ఎందుకు ఎప్పుడు భయంలోనే జీవిస్తూ ఉంటాం అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఏంటి అంటే మన జీవితంలో సాతానుకు మనం పోతున్నాం. అందుకనే వాడి తన కుయుక్తులతో మన జీవితాన్ని నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి మరి మరి దేవునికి విధేయులు అవ్వాలి. నిన్న మనం చెప్పుకున్నట్లుగానే అప్పుడు సాతాన్ని ఎదిరించడానికి మనకు శక్తి వస్తుంది. మరి సాతాన్ని ఎదిరించినప్పుడు మరి దేవునికి విధేయులైనప్పుడు మనం ఆ సాతాన్ని పారగొట్టగలుగుతాం. కాబట్టి భయపడే పరిస్థితి, ఆందోళన పడేటువంటి పరిస్థితుల్ని మన జీవితంలో మనం ఎంటర్టైన్ చేయక్కర్లా, అదే విధంగా తీసుకుని వెళ్ళక్కర్ల జీవితాన్ని. మరి దేవుని చేతిలో పెట్టి అది ఎంతో సెక్యూర్డ్గా, సేఫ్గా, సురక్షితంగా, భద్రతతో కూడినటువంటి జీవితాలని మనం జీవించవచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి సాతానుడు మన జీవితాల్లో ఏం కలగజేస్తా ఉన్నాడు, మన అనుదిన జీవితాల్లో మనం దేనికి లోనవుతా ఉన్నాం అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. నిరుత్సాహానికి లోనవుతా ఉన్నామా, నాకు ఇంకా నేను అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదని, లేకపోతే మరి నిరీక్షణ లేనటువంటి మరి విశ్వాస జీవితాన్ని గడుపుతా ఉన్నావా? ఓపిక లేదా నిరీక్షించడానికి, దేవుడు అనుగ్రహించేటువంటి సంపూర్ణతని అందుకోవడానికి ఓపికతో ఎదురు చూడాలి మనం. ఆ ఓపిక లేనటువంటి జీవితంలో ఉన్నావా? దేవుని యొక్క ప్రేమను శంకిస్తున్నావా? ఆయన యొక్క వాగ్దానాల మీద నిలబడలేకపోతున్నావా? మరి కనిపించినటువంటి గర్వం నీ జీవితాల్లో అర్థం చేసుకుంటా ఉన్నావా? మరి భయానికి, ఆందోళనకి గురవుతా ఉన్నావా? ఇవన్నీ కూడా సాతాను యొక్క కుయుక్తులు మన జీవితంలో. దాన్ని గమనిద్దాం, మరి వాటి నుంచి బయటకు వద్దాం, మరి వాటిని వ్యతిరేకిద్దాము. మరి దేవునికి సన్నిహితంగా వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపుకి మన ప్రయాణం కొనసాగుతా ఉన్నప్పుడు సాతాను యొక్క కుయుక్తులు ఏవి కూడా మనల్ని ఏమి చేయలేము. మొట్టమొదటిగా వాటిని గమనించి వాటిని మరి ఎదిరించాలి. అప్పుడే మనం వాటి నుంచి మరి విమోచన పొందుతాం. దేవుడు ఈ వాక్య భాగాలను మనందరి వినికిడిలో ఆశీర్వదించుగాక. రండి, మరి నీ మీద నువ్వు ఆధారపడుతూ జీవిస్తా ఉన్నావా? దేవుని మీద కాకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటున్నావా? ఆ శాంతి, సమాధానం నీ హృదయంలో ఉన్నాయా? మరి భయంతోనూ, ఆందోళనతోనూ గడుపుతా ఉన్నావా ఆ రోజుని? ఆలోచిద్దాం. అవి దేవుని వద్ద నుండి వచ్చినవి కావు, అవి దేవుని వద్ద నుంచి రావు అసలు.
భయాందోళనలు దేవుని వద్ద నుంచి రావు. ఆయన సమాధానం కర్త, సంతోషానికి కర్త. కాబట్టి ప్రియమైన వారలారా, మన మనం ఏ పరిస్థితిలో ఉంటా ఉన్నాం, ఎవరు మన మీద మరి అధికారం చెలాయిస్తా ఉన్నారు, ఎవరి అధికారం కింద ఉంటా ఉన్నాం, మనకు తెలియకుండానే మనం సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతున్నామా అనే విషయాన్ని గురించి చాలా జాగ్రత్త పడాలి. మరి దేవుని యొక్క హెచ్చరికలను తీసుకొని ఆ యొక్క లక్షణాలని, నిజమే ఒక జబ్బు రావడానికి ఒక లక్షణం ఉంటది కదా, అలాగే ఈ లక్షణాలని మనం ఎరిగిన వారమై మరి దేవుని మీద మరింతగా ఆధారపడుతూ మరి సాతాను యొక్క కుయుక్తుల నుంచి తప్పించబడుతూ ముందుకెళ్దాం. అటువంటి మాటల్ని మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజమే, వాడి కుయుక్తు నుంచి బయటపడజేసేటువంటి దేవునికి వందనాలు చెల్లిద్దాం. రండి, ఎవరిన ఒకళ్ళు చెప్పబడిన మాటలను బట్టి మరి ప్రభుని ఆరాధించండి. రండి.